సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలు పంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు కులమత తారతమ్యాలు లేకుండా ఒకే చోట చేరి గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగి మంటల్లో వేసేసి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. మొత్తానికి సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలు పంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు కులమత తారతమ్యాలు లేకుండా ఒకే చోట చేరి గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగి మంటల్లో వేసేసి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది. తొలి రోజు అందరూ ఒక చోటికి చేరి భోగి మంటలేసి ఆనందంగా పండుగను జరుపుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ల ఎదుట అక్క చెల్లెమ్మలు పెద్ద పెద్ద ముగ్గులేసి భోగి మంటలను వెలిగించారు. భోగి పండుగకు సంబంధించిన మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండుగల్లో ఒకటైనటువంటి సంక్రాంతి నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతుంది. భోగి మంటలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు స్నేహితులంతా కూడా ఒక దగ్గరికి చేరి భోగి మంటలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, నల్గొండ పట్టణంలో భోగి మంటలు అందరూ ఒక దగ్గరికి చేరుకొని కూడా ప్రస్తుతం అయితే భోగి మంటలు పెడుతూ కూడా ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు. మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 13వ తారీఖున భోగి జరుపుకునేటువంటి ఆచారం ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం కొంత గ్రహాలకు సంబంధించి అనుకూలించకపోవడంతో 14వ తారీఖు జరుపుకోవాలని చెప్పేసి కూడా వేద పండితులు చెప్పినటువంటి నేపథ్యంలోనే భోగి 14వ తారీఖున అంటే ఈ రోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు భోగి జరుపుకుంటున్నటువంటి కొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం భోగిని విశిష్టంగా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎట్లా అనిపిస్తుంది? తెలుగు ప్రజలందరికీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగలల్లా భోగి పండుగ. ముఖ్యంగా ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉండే పండుగ సంక్రాంతి పండుగ. భోగి అంటేనే భోగ భాగ్యాలతోటి ప్రజలందరూ కూడా తులనూగాలని, చెడును కాల్చి మంచిని పెంచి పెంపొందించాలనే సదుద్దేశంతో భోగితోటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. చాలా బాగుంది.